నేను ఎవరి బాధల్ని పట్టించుకోను, ఎవరి గొడవల్లో కూడా తలదోర్చను, ఎవరి సమస్యలు కూడా వినను. నాకున్నదంతా ఒకటే, నా ఫోన్కి వచ్చే రోజువారీ డేటా 1.5 జీబీని పూర్తిగా వాడుకుంటే చాలు. చాలా సంతోషంగా ఉంటా, హాయిగా నిద్రపోతా. మీరు కూడా నా అలాగేనా? చెప్పండి, ఏం కావాలి? హే, నువ్వు మాజీ సర్పంచ్ రాజంకుల్ వాళ్ళ బిడ్డవు కదా? చిన్నప్పుడు హైదరాబాద్కి పోయి ఏదో ఉద్ధరిస్తా అని మాట్లాడినావు. తీరా చూస్తే కిరాణా షాప్ పెట్టుకున్నావు. కిరాణా షాప్ పెట్టుకొని ఏం ఉద్ధరించినావు? ఏం ఉద్ధరించినా? మొన్నటికి మొన్న యాదమ్మకి కేజీ గోధుమ పిండి ఉద్ధరించిన, నిన్నటికి నిన్న పుల్లమ్మకి ఒక బీడి కట్ట ఉద్ధరించిన. అంతెందుకు, మీ తండ్రి గారికి రోజు పొద్దున పెద్ద పాల ప్యాకెట్ ఉద్ధరిస్తున్నా. ఇప్పుడు కూడా నీకు లైట్ సిగరెట్ ఉద్ధర కావాలి, అంతే కదా? ఇంతమందికి ఉద్ధరిస్తున్నా, ఇంకేం కావాలి? ఏంటి, ఎక్కడికైనా వెళ్ళాలని తీసుకెళ్ళండి. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తాం? ఇంట్లో బోర్ కొడుతుందండి, ప్లీజ్ అండి. సరే, ఎక్కడికి వెళ్ళాలని ఉంది? జూకి వెళ్దామండి, అక్కడైతే వింత వింత జంతువులు ఉంటాయి కదా, చూడొచ్చు. వెళ్ళి బట్టలు సర్దుకొని వచ్చే. బట్టలు ఎందుకు సర్దుకోవాలండి? మీ పుట్టింటికి తీసుకెళ్తాను. బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? మీరు అండీలు గిండెలు మానేయండి. కన్ఫర్మా? పక్క. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు, తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా వసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం, అంతే. రావే. 2 - 2 ఎంత? 6. ఇగో ఇట్లా కాదు, నా దగ్గర 4 చపాతీలు ఉన్నాయి. 2 నేను తిన్నా, 2 నువ్వు తిన్నావు. ఇప్పుడు మిగిలింది ఏంటిది? కూర. అమ్మా బంగారు తల్లి. హలో, వేసుకున్నారా సూది? ఇప్పుడే నర్సు చేసి వెళ్ళిందే. నొప్పిగా లేదా? లేదు లేదు, నొప్పే లేదు. పరాయి అది సూది పొడిచినా కూడా నొప్పి ఉండదు. ఇంట్లో ఆడితే మాట్లాడితే నొప్పి వచ్చేస్తది. వద్దురా అంటే తెల్ల పని వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకొని మరి ఎగేసుకుని హోలీ పండుగ ఏమండి, చెప్పండి. పెట్రోల్ రేట్ కన్నా డీజిల్ రేట్ తక్కువగా ఉంది. మాట్లాడకుండా డీజిల్ పోపించేసుకుందామా? అవునా? పాలకన్నా పినాయిల్ రేట్ తక్కువ ఉంది, మాట్లాడకుండా పినాయిల్ లాగేద్దామా? వచ్చినారా? ఈ దారం మీకోసమే తెప్పించాను. ఈ దారం కానీ కట్టుకుంటూ చేయాలి, పోతాలు ఏమి రావు అమ్మిడికి. నా పిల్లలు లేకుండా ఒక్కరోజు కూడా బతకలేనమ్మా. నాకు కూడా కొంచెం పెట్టండి. సర్లే, నోరు తెరువు. కొంచెం నోరు పెద్దగా తెరివే. నా నోరు ఇంతేనండి. ఈ రోజు మా అమ్మ ఏమన్నా అనిందా? మా అమ్మాల గురించి చెప్పమంటే చాలు ఇంతుండే నోరు ఇంత అయిపోద్ది. ఈ మధ్య మా పెదనాయన అన్నం తినడం మానేసి మంచానికే పరిమితం అయిపోయినా. ఆయన కోసం ఈ వీడియో. ఈ మధ్య చేసిన వీడియోలో నేనుండే ఇల్లు కొత్తగా కనిపించేటప్పటికే ఈడేమన్నా కొమ్మ తీసి ఇల్లు ఏమన్నా కొన్నాడా అని చెప్పి ఆయన ఆరోగ్యం పాడు చేసుకోనా అంట. అందుకని ఈ రోజు నా గురించి కొన్ని విషయాలు చెప్తాను. అలాగే నేనుండే ఇల్లును కూడా పూర్తిగా చూపించేస్తా. నేను ఇంతకు ముందు వెంకటగిరి అనేటువంటి చిన్న టౌన్ లో ఒక బాడీ ఇంట్లో ఉండేవాడిని అండి. సో రీసెంట్ గా మనకి తిరుపతికి అయితే ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి తిరుపతిలో ఇల్లు తీసుకోవాలని చెప్పి 10 రోజులు ప్రతిరోజు ఖాళీ టైం దొరికినప్పుడల్లా వచ్చి వెతికేవాడిని ఇల్లులో. కానీ నాకు బాగా సెట్ అయినా కానీ మా వైఫ్ అసలు నచ్చేవి కాదు. అదే టైంలో ఈ అపార్ట్మెంట్ లో ఒకసారి అయితే పరిచయం అయ్యాడండి మనకు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయంట. ఆయన ఎంతో ఇష్టంగా రెడీ చేయించుకుని ఆయన ఇల్లు అయితే ఖాళీగా ఉంది, దీన్ని రెంట్కి ఇస్తాను తీసుకోండి అని చెప్పాడు. కానీ ఇంత పెద్ద ఇల్లు అనగానే నాకు కొంచెం భయం వేసింది. కానీ మా వైఫ్ ఒప్పుకోలేదు. ఇంతకు ముందు రైల్వే క్వార్టర్స్ లో పెట్టావు, ఇరుకిరుగ్గా బతికా. వెంకటగిరిలో రెంట్ తక్కువ అని చెప్పి చిన్న ఇల్లు తీసుకున్నావు, ఇరుకిరుగ్గా బతికా. ఈసారి మాత్రం పెద్ద ఇల్లు తీసుకోవాల్సిందే అని చెప్పి పేగ పట్టేసుకుంది. తర్వాత ఇంటికి తీసుకొచ్చి చూపించాను. ఇల్లు మాత్రం సూపర్ గా నచ్చేసింది అమ్మాయికి. తర్వాత దీని ఓనర్ కూడా మన సబ్స్క్రైబరే కాబట్టి రెంట్ కొంచెం రికార్డ్ చేసిన తక్కువలో జాయిన్ అయిపోయాను. ఇల్లు మొత్తం చూపిస్తా, మీకు టైం ఉంటే చూడండి. ఈ టీవీ నార్మల్ గా అయితే 38,000 రూపాయలంట. కానీ ఈఎంఐలో తీసుకుంటే ఇంకా ఏం కావాలి బాబు? అంత ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి ఎందుకంత కష్టం? బాబు అలా అనడం తప్పు. నీ జోబు కొంచెం చిరిగింది అనుకో, దాన్ని కుట్టుకుంటావా లేక మొత్తం జోబుని చింపుకుంటావా? కుట్టుకుంటా. బంధం కూడా అంతే బాబు, కుట్టుకోవాలే గాని చింపుకోకూడదు. సరే బాబు, ఈ డబ్బు చిరిగింది. కుట్టేసుకో. డబ్బులేగా, చించుకోకూడదు, కుట్టుకోవాలి. ప్రతి ఒక్కరు సలహా ఇచ్చేవాళ్ళే. ఇలా సలహా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంటికి 2 ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మారవా నువ్వు? ఎప్పుడు టీవీ టీవీ చూస్తే మజా వస్తానా? ఫస్ట్ రిమోట్ ఇస్తా. ఏరా ఎన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు ఫోన్ వద్దని? ఫస్ట్ తిను. ఇప్పుడు మజా లేనట్టేనా? రోజు అదే తినాలా? ఇంకేం చేయాలి? పంది మొక్కంది నాన్న చెప్పారు. అమ్మ చెప్పింది. ఎక్కడ మీ నాన్న? ఎక్కడ మీ అమ్మ? హలో,
అబ్బా పలగొట్టుకుంటున్నారా టీవీ చూసినా కానీ ఇంత మజా రాదు బా. సరేరా నేను ఆఫీస్కి వెళ్తున్నా, మీ అమ్మకి చెప్పు.